హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో ఈ పేపర్ వచ్చేసి ఆగస్టు 22, 2022లో షిఫ్ట్ 3లో జరిగినటువంటి పేపర్ అండి. సో ఆల్రెడీ ఈ పేపర్లో పార్ట్ 1 వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో దీంట్లో పార్ట్ 2 వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ పార్ట్ 2 వీడియోలో అయితే మనకి టోటల్గా అయితే 20+ బిట్స్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ పార్ట్ 1లో 30+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలో రిమైనింగ్ బిట్స్, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి రిమైనింగ్ బిట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో, ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే చూడండి. తద్వారా మీకు ఏ విధంగా ఏ కాన్సెప్ట్ అలాగే ఏ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటువంటిది ఒక అవగాహన అయితే వస్తుంది రైల్వేలో. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. తద్వారా వాళ్ళకైతే ఈజీగా బిట్స్ అనేటువంటి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి శ్యామ్ వాక్డ్ 10 meters టువర్డ్స్ ద నార్త్ అండ్ దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 11 meters. He turned right and walked 13 meters and turned right again, walked 10 meters. He then turned left and walked 14 meters and finally turned right and walked 1 meter. How far Sam from starting point? సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అయితే క్లియర్గా చదవడం అయితే జరిగిందండి. సో ఫస్ట్ మనకి శ్యామ్ అనేటువంటి వాడు ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాడండి. సో మనం ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే తీసుకుందాం, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. సో ఎస్పీ అంటే స్టార్టింగ్ పాయింట్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ శ్యామ్ వాక్డ్ 10 meters టువర్డ్స్ ద నార్త్. సో ఇలా నార్త్ సౌత్ అలా డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్షన్స్ అయితే వేసుకోవాలండి. సో పైన నేను మెన్షన్ చేస్తాను చూడండి, ఇది నార్త్, ఇది సౌత్, అలాగే ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఈ డైరెక్షన్స్ ప్రకారం మనం అయితే క్వశ్చన్ అయితే చేయాలండి. ఫస్ట్ శ్యామ్ అనేటువంటి వాడు టువర్డ్స్ ద నార్త్ 10 meters అయితే వెళ్ళాడండి. సో టువర్డ్స్ ద నార్త్ 10 meters అయితే వెళ్ళాడు. సో ఇలా వెళ్ళినప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుందండి. అప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ టర్న్ లెఫ్ట్ వాక్ 11 meters. సో మనకి 11 meters అనేటువంటి లెఫ్ట్ తిరిగాడు. సో మనకి ఇది 11 meters లెఫ్ట్. సో ఇప్పుడు ఇది కూడా లెఫ్ట్ అవుతుంది కదా. దెన్ టర్న్ రైట్ 13 meters. సో 13 meters రైట్ తిరిగాను అంటున్నాడు, అంటే ఇది రైట్ కదా. తర్వాత మళ్ళీ టర్న్ రైట్ అగైన్ వాక్ 10 meters. మళ్ళీ 10 meters రైట్ తిరిగి వెళ్ళాడు అంటున్నాడు. ఈ టర్న్ లెఫ్ట్ వాక్ 14 meters. సో మళ్ళీ ఇక్కడ నుంచి 14 meters లెఫ్ట్కి తిరిగి అయితే వెళ్ళాడు. అండ్ దెన్ ఫైనల్లీ టర్న్ ద రైట్ వాక్డ్ 1 meter. సో ఈ 1 meter అనేది ఇక్కడికి వచ్చేసింది. రైట్ తిరిగి 1 meter అనేది కూడా వెళ్ళాడు అన్నాడు. సో అయితే ఇది ఎండ్ పాయింట్ అండి, ఇది ఎండ్ పాయింట్. హౌ ఫార్ శ్యామ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ డిస్టెన్స్ ఎంత అనేది అడిగారండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 meters, అలాగే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 13 meters, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 meters, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 13 meters, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 14 meters టర్న్ అయినాడు కాబట్టి ఇది 14 meters. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో తెలుసుకోవచ్చు. సో 14 + 13 + 10. సో 14 + 13 27, 27 + 10 అంటే 37. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, 37 meters. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద క్వశ్చన్. సో సపోజింగ్ ఇఫ్ 2020 ద యావరేజ్ వాల్యూ ఆఫ్ గుడ్స్ పర్ కంటైనర్ వాజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ 2019. సో మనకి 2020లో ఎంత ఉందో అంతే సిమిలర్గా 2019లో కంటైనర్ వాల్యూ సేమ్ ఉంటుంది అని చెప్పాడండి. సో ద యావరేజ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ కంటైనర్ వాజ్ సేమ్. 2020లోను కంటైనర్ వాల్యూ, గూడ్స్ వాల్యూ కంటైనర్ వాల్యూ 2020లోను 19లోను సేమ్ ఉందని చెప్పాడు. సో తర్వాత ఏం చెప్పాడు చూద్దాం. దెన్ వాట్ వుడ్ బి ద న్యూ అప్రాక్సిమేట్ వాల్యూ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ కోర్స్ ఇన్ 2020 ఇఫ్ నంబర్ ఆఫ్ కంటైనర్స్ ఇన్ 2020 రిమైన్స్ అన్చేంజ్డ్. సో మనకి 2019లో అసలు ఏముంది అనేది ఒకసారి చూద్దామండి. సో మనకి ఇచ్చిన 2 వాల్యూస్ ఇచ్చాడు, 2 గ్రాఫ్ ప్రకారం 2 వాల్యూస్ ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి వాల్యూ ఇన్ కోర్స్. సో వాల్యూ ఇన్ కోర్స్ అనేటువంటిది ఈ థిక్ లైన్ అంటున్నాడు. అలాగే
క్వాలిటీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్. మనకి కంటైనర్స్ అనేటువంటిది ఈ డాటెడ్ లైన్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, 2019లో యావరేజ్ గూడ్స్ వాల్యూ అలాగే కంటైనర్ వాల్యూ అనేటువంటిది సేమ్ ఉంది అంటున్నాడు. సో 2019లో అసలు ఎంత ఉందో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2019లో కోర్స్ వాల్యూ ఎంత, 280. సో ఇది 280, అలాగే ఇది 2019 కాబట్టి. అలాగే మనకి కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి, 130 ఉన్నాయి. సో యావరేజ్ వాల్యూ ఎంత వస్తుంది, సో 2.15. సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, 2 13 26, ఇంకా పాయింట్ ఉంటుంది కాబట్టి 2.15 అనేటువంటిది యావరేజ్ వాల్యూ. సో మనకి యావరేజ్ వాల్యూ అంతా 2.15. సో మనకి ఇదే అంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏమంటున్నాడు, క్వశ్చన్ ఏమడిగాడు, దెన్ వాట్ వుడ్ బి ద న్యూ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ కోర్స్. సో మనకి కోర్స్లో ఎంత వాల్యూ వస్తుంది అన్నాడు, కానీ 2020 అనేటువంటి ఈ యావరేజ్ వాల్యూ అనేటువంటిది సేమ్ అంటున్నాడు. సో ఇది మారదంటున్నాడు. సో 2.15 యావరేజ్ అనేటువంటి సేమ్ కాబట్టి, సో మనకి కంటైనర్ వాల్యూ కూడా రిమైన్స్ సేమ్ అంటున్నాడు కాబట్టి 180. సో ఇది మారుతుంది, ఇది ఎంత అని అడుగుతున్నాడు, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో 2.15 ఇంటూ 180 క్యాల్కులేట్ చేస్తే మనకి 387 అనేటువంటిది వాల్యూ వస్తుందండి. సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అండి. సో అప్రాక్సిమేట్ కోర్ వాల్యూస్. సో మనం అడిగింది కూడా అదే. సో అది వచ్చేసి 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కర్రీ, CURRY. ఈ కర్రీ అనేటువంటిది BSONT. దీనికైతే ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో అయితే రాశాడు అంటున్నాడు. సో అదేంటో చూద్దాం. సి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే సి అంటే 3, బి అంటే 2, యు అంటే 21, ఎస్ అంటే 19, ఆర్ అంటే 18, ఓ అంటే 15. సో మళ్ళీ ఆర్ ఉంది కాబట్టి 18, ఓ అంటే ఎన్ అంటే 14, వై అంటే 25, టీ అంటే 20. సో మనకి ఈ బి అనేటువంటి సి అవ్వాలంటే +1 యాడ్ చేయాలి. అలాగే ఎస్ అనేది 19 అవ్వాలంటే +2 యాడ్ చేయాలి. అలాగే ఓ అనేది ఆర్ అవ్వాలంటే +3 యాడ్ చేయాలి. అలాగే ఎన్ అనేటువంటిది ఆర్ అంటే 14 అనేది 18 అవ్వాలంటే +4 యాడ్ చేయాలి. అలాగే టీ అనేది 20, వై అంటే 25. సో టీ 25 అవ్వాలంటే +5 యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఒక లాజిక్ అయితే ఉందండి. ఆ లాజిక్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ లెటర్కి 1 యాడ్ అవుతుంది, సెకండ్ లెటర్కి 2 యాడ్ అవుతుంది, థర్డ్ లెటర్కి 3 యాడ్ అవుతుంది, ఫోర్త్ లెటర్కి 4 యాడ్ అవుతుంది, ఫిఫ్త్ లెటర్కి 5 యాడ్ అవుతుంది. సో ఈ విధంగా 1 2 3 4 5 అనేటువంటిది యాడ్ అవుతూ వస్తుంది. సో సేమ్ లాజిక్ అనేటువంటి నెక్స్ట్ ఇచ్చిన దానికి కూడా ఉందో ఒకసారి వెరిఫై చేద్దాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దామండి. KHAKI ఇది JFXGD. సో దీనికి రిలేటెడ్ అవుతుంది అంటున్నాడు. సో ఒకసారి ఆ వాల్యూస్ కూడా చూద్దాం. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ప్రకారం కే అంటే 11 అండి నంబరింగ్ ఇస్తే, జే అంటే 10, అలాగే ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, అలాగే ఎక్స్ అంటే 24 అండి. సో ఏ అంటే 1 లేదా 27 అని రాసుకోవచ్చు. అంటే 26 ఉంటాయి కాబట్టి ఏబిసిడీలు జెడ్ వరకు, తర్వాత నెంబరు జెడ్ తర్వాత 27గా ఏ తీసుకోవచ్చు లేదా 1 అన్న తీసుకోవచ్చు. సో జీ అంటే 7 అండి. ఆల్రెడీ కే అంటే మనం ఇందాక చూసుకున్నాం కదండి 11, డి అంటే 4 అండి, అలాగే ఐ అంటే 9. సో మనకి ఈ జే కే అవ్వాలంటే అంటే 10 11 అవ్వాలంటే +1 యాడ్ అవుతుంది. అలాగే ఎఫ్ 6 హెచ్ 8 అవ్వాలంటే +2 యాడ్ అవుతుందండి. అలాగే ఎక్స్ అనేటువంటిది ఏ అవ్వాలంటే అంటే 24 27 అవ్వాలంటే +3 యాడ్ అవుతుంది. అలాగే జీ అంటే 7 అండి. ఈ 7 కే అంటే 11 అవ్వాలంటే +4 యాడ్ అవుతుంది. అలాగే డి అనేటువంటి 4, ఐ అంటే 9. సో ఈ డి అనేటువంటి ఐ అవ్వాలంటే +5 యాడ్ అవుతుంది. సో సేమ్ లాజిక్ ఇందాక చెప్పిన లాజిక్ +1 +2 +3 +4 +5 వరకు యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఇదే విధంగా మన క్వశ్చన్లో ఏమి అడిగాడో దానికి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో మనకి క్వశ్చన్లో ఏమన్నాడండి, హౌ విల్ BHEEM విల్ బీ రిటన్ యాజ్ ఇన్ ద లాంగ్వేజ్ అన్నాడు. అంటే మనకి BHEEM అనేటువంటిది రావడానికి ఏ వర్డ్స్ కావాలి అని అడుగుతున్నాడు. సో మనకి బి అంటే ఆల్రెడీ చెప్పాను కదండి 2. సో 2 ఇక్కడ 2కి -1 చేయాలి. ఇందాక అన్ని ప్లస్ పైకి చేసాం కాబట్టి కిందకి చేస్తున్నాం ఇప్పుడు. సో బి -1 చేస్తే అంటే ఏ అవుతుంది. సో హెచ్ అంటే 8 అండి.
సో మనకి హెచ్ అంటే -2 చేద్దాం. సో -2 అంటే 6 అవుతుంది. సో 8లో నుంచి -2 చేస్తే 6 అంటే ఎఫ్. సో ఏఎఫ్ ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, కానీ థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అలాగే నెక్స్ట్ ఈ అంటే 5. సో 5 -3 చేద్దాం. సో 1 2 3 అలా యాడ్ అవుతుంది కదండి. సో మనం మైనస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈలోంచి 5లోంచి -3 చేస్తే 2 అవుతుంది. 2 అంటే బి. సో ఏఎఫ్బి ఉన్నటువంటి ఆప్షన్ మళ్ళీ థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ అంటే 5. సో మళ్ళీ ఇక్కడ -4 చేయాలి. -4 అంటే 5లోంచి 4 చేస్తే 1 వస్తుంది. 1 అంటే ఏ. సో ఏ ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఓన్లీ థర్డ్ ఆప్షన్లోనే ఉంది, ఫోర్త్ లెటర్. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. మొత్తం చేయక్కర్లేదు. లేదు మొత్తం ఒకసారి చేద్దామంటే ఎం అంటే 13. 13లోంచి 5 తీస్తే 8 అంటే హెచ్ అండి. సో ఏఎఫ్బి హెచ్ఏ ఆన్సర్. ఏఎఫ్బి హెచ్ఏ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 8 ప్రైమ్ నంబర్స్ ఈజ్ డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అసలు ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, అలాగే సెకండ్ నెంబర్ 3, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, అలాగే 3 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, తర్వాత 7, తర్వాత 11, అలాగే 13, అలాగే 17, అలాగే 19. సో 1 2 3 4 5 6 7 8. సో 8 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయండి. సో ఇదేమంటున్నాడు? ఫస్ట్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. సో వీటిని సమ్ చేయమంటున్నాడండి. సో ఈ సమ్ చేస్తే 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 11 28. సో 28 వరకు రాసుకుందాం. సో 28 + 17 + 13 అంటే 30 అవుతుందండి. 30 + 19 అంటే 30 + 19 49, 49 + 28 అంటే 77 అవుతుంది. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ ఎంత సమ్ ఎంత వస్తుందండి? 77 వస్తుంది. దీన్ని ఏమన్నాడు? డివైడెడ్ బై 7. సో 77/7 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే 77/7 అయితే ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 11 వస్తుంది. సో 11 ఉన్న ఆప్షన్ ఏది? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సింప్లిఫై ద ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడండి. సో ఈ ఈక్వేషన్లో భిన్న రూపంలో ఉంది కాబట్టి /2 అనేటువంటిది కామన్గా ఉంది. సో ఎల్సిఎం 2 తీసుకుందాం. సో 3x² ప్లస్ ఇక్కడ /1 కాబట్టి ఎల్సిఎం 2 కాబట్టి 4x అవుతుంది. అలాగే 3 ఇక్కడ 2 ఉంది కాబట్టి పర్లేదు 3, అలాగే x², అలాగే ఇక్కడ /1 కాబట్టి ఇంటూ 2 చేయాలి, -12x ప్లస్ 1. సో /2 వేసుకుందాం. ఈక్వల్ టు 0 చేసుకుంటే ఈ 2 అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను డైరెక్ట్గా రాసేసాను. సో ఇప్పుడు 3x² ప్లస్ x² అంటే 4x², అలాగే ప్లస్ 4x మైనస్ 12x అంటే -8x, అలాగే -3 + 1 అంటే -2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్ తీస్తే 2x² మైనస్ 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 ఇటు పోతే 0 అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో 2x² మైనస్ 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x² మైనస్ 4x మైనస్ 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏదండి? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ 4x² మైనస్ 9y² హోల్ క్యూబ్ ప్లస్ 9y² మైనస్ 49z² హోల్ క్యూబ్ ప్లస్ 49z² మైనస్ 4x² హోల్ క్యూబ్ డివైడెడ్ బై 2x మైనస్ 3y హోల్ క్యూబ్ ప్లస్ 3y మైనస్ 7z హోల్ క్యూబ్ ప్లస్ 7z మైనస్ 2x హోల్ క్యూబ్ ఈజ్ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయితే పడొద్దండి. సో ఫైన్ ఫార్మెట్ మనం ఒకసారి చూసుకుంటే a³ ప్లస్ b³ ప్లస్ c³ అనేటువంటి ఫార్మెట్లో ఉంది. సో కిందది కూడా అలాగే ఉంది, a³ ప్లస్ b³ ప్లస్ c³ అనేటువంటి ఫార్మెట్లో ఉంది. కాకపోతే వాల్యూస్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు అయితే ఒక ఈక్వేషన్ అయితే చెప్తానండి. ఫస్ట్ ముందు ఆ ఈక్వేషన్ అయితే నోట్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా చేయాలనేటువంటి చెప్తున్నాను. సో ఇలా ఇచ్చినప్పుడు a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ab మైనస్ bc మైనస్ ca. సో ఇది ఈక్వేషన్ అండి. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసిన క్వశ్చన్ అయితే చేద్దాం.
సో ఫస్ట్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనేటువంటిది ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేద్దామండి. సో ఈ ఫార్మేట్లో అది రాసుకుని అయితే చేద్దాం. సో ఇక్కడ 4x² మైనస్ 9y² అనేటువంటిది ఏ అనుకుందామండి. అలాగే 9y² మైనస్ 49z² ఈజ్ ఈక్వల్ టు బి అనుకుందాం. అలాగే 49z² మైనస్ 4x² అనేటువంటిది సి అనుకుందాం. సో ఈ మూడు యాడ్ చేద్దాం, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేటువంటిది యాడ్ చేద్దాం. సో ఈ -4x² ఈ -4x² క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ 9y² ఈ 9y² అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ 49z² ప్లస్ 49z² ఈ -40z² అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి అనేటువంటి 0 అవుతుంది. సో ఎప్పుడైతే ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అవుతుందో ఈ రిమైనింగ్ వాల్యూ కూడా 0 అయిపోతుంది. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0 అంతే కదండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఇటు వెళ్తే -3abc అనేటువంటి అటు వెళ్తే ప్లస్ 3abc అవుతుంది కాబట్టి సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అవుతుంది. సో ఈ కాన్సెప్ట్లో అయితే రాసుకోవచ్చండి. సో మనకి ఇప్పుడు మనకి పైన అడిగింది కూడా అదే కదండి. సో 4x² మైనస్ 9y² హోల్ క్యూబ్ అనేటువంటిది ఏ క్యూబ్ గాను, అలాగే ఇది బి క్యూబ్ గాను, సో ఇది ఏ క్యూబ్ గాను, అలాగే ఇది బి క్యూబ్ గాను, అలాగే ఇది సి క్యూబ్ కింద రాసుకోవచ్చు. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -3abc కాబట్టి 3abc ఇలా రాసుకుందాం. సో ఫస్ట్ న్యూమరేటర్ చేస్తున్నానండి. సో 3abc కాబట్టి 3 ఇంటూ ఏ అంటే ఆల్రెడీ 4x² మైనస్ 9y², అలాగే బి అంటే 9y² మైనస్ 49z², అలాగే సి అంటే 49z² మైనస్ 4x². సో ఇది ఫస్ట్ న్యూమరేటర్లో వాల్యూ అండి. సో 3abc ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. సో దీన్ని 4x మైనస్ 9y²ని 2x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 3y కింద రాసుకోవచ్చు కదా. సో ఏం లేదండి, సింపుల్. దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే a² మైనస్ b² అనుకుంటున్నా. సో 4x²ని a², అలాగే 9y²ని b² అంటున్నా. సో a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకుంటున్నానండి. సో ఈ ఫార్మేట్లో ఇదంతా రాసుకోవచ్చు. సో సేమ్ న్యూమరేటర్ని a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాసుకుంటున్నాను. సో ఈ విధంగా న్యూమరేటర్ మొత్తాన్ని మనం రాసుకోవచ్చండి. సో a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో అయితే రాసుకోవచ్చు. సో ఒకసారి రాస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనకి న్యూమరేటర్లో 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 2x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 3y అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అలాగే 3y ప్లస్ 7z, అలాగే 3y మైనస్ 7z, అలాగే 7z ప్లస్ 2x, అలాగే 7z మైనస్ 2x. సో ఇది న్యూమరేటర్లో ఉన్నటువంటి వాల్యూ అండి. దాన్ని సింప్లిఫై చేస్తే సో మనకి డినామినేటర్లో ఏముందో ఒకసారి చూద్దామండి. సో ఒకసారి డినామినేటర్ చూడండి, 2x మైనస్ 3y. సో 2x మైనస్ 3y, అలాగే 3y మైనస్ 7z, అలాగే 7z మైనస్ 2x. వీటికి హోల్ క్యూబ్ ఉంది. సో 2x మైనస్ 3y అనేటువంటిది ఏ అనుకుంటే 3y మైనస్ 7z అనేటువంటిది బి అనుకుంటే 7z మైనస్ 2x అనేది సి అనుకుందాం. సో ఈ మూడు యాడ్ చేద్దామండి. ఈ మైనస్ 2x ఈ ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే ఈ మైనస్ 3y ఈ ప్లస్ 3y క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే ఈ ప్లస్ 7z ఈ మైనస్ 7z. సో ఈ మూడు క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో సేమ్ నిందాకలాగానే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఫార్మేట్లో ఈ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయిపోతుంది. కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc కింద రాసుకోవచ్చు. సో ఆ 3abc ఎలా రాయాలని ఒకసారి చూస్తున్నాను చూడండి. సో ఇది న్యూమరేటర్ కాబట్టి బై డినామినేటర్ 3 ఇంటూ
మళ్ళీ ఏ అంటే ఇక్కడ ఏమంటున్నాడు 2x మైనస్ 3y. సో 2x మైనస్ 3y, అలాగే 3y మైనస్ 7z, అలాగే 7z మైనస్ 2x, ఇది సి. సో ఈ న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే 2x మైనస్ 3y, ఈ 2x మైనస్ 3y క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే 3y మైనస్ 7z, అలాగే 7z మైనస్ 2x, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమేమి మిగులుతుంది? 2x ప్లస్ 3y, 7y ప్లస్ 3y ప్లస్ 7z, అలాగే 7z ప్లస్ 2x. సో ఈ వాల్యూస్ అనేటువంటి ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నాయో చూద్దామండి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి 2x ప్లస్ 3y, 3y ప్లస్ 7z, 7z ప్లస్ 2x. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను డైరెక్ట్గా ఇక్కడ స్టెప్ వేయకుండా చేసేస్తాను, డైరెక్ట్గా వాల్యూ అయితే చెప్పాను. సో మీకు కావాలంటే క్లియర్గా అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఏం లేదు, జస్ట్ మనకు 2 ఫార్ములాలో ఈ క్వశ్చన్ అయితే చాలా చాలా ఈజీ అండి. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ, ఈ ఫార్ములా ఒకటి. అలాగే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ 2 ఫార్మాట్లో ఈ 2 క్వశ్చన్స్ మనకి, ఈ 2 ఫార్ములాస్ మనకు వస్తే ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా అంటే చాలా ఈజీ కదా. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. సో డైరెక్ట్గా అయితే చేసేయవచ్చు, కాకపోతే మనకు అర్థం అవ్వాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 8 days. సో ఏ అండ్ బి అనేటువంటి వాళ్ళు ఇద్దరు 8 daysలో వర్క్ చేస్తున్నారు. బి ఈజ్ 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ. సో ఏ అనేటువంటి వాడు 100% ఎఫిషియెంట్ అయితే బి అనేటువంటి వాడు ఇంకా 25% మోర్ ఎఫిషియెంట్ అంటున్నాడు కాబట్టి 125% అనేటువంటిది ఎఫిషియన్సీ. సో 125 యూనిట్స్ అనేటువంటి ఎఫిషియన్సీ. బి అనేవాడు 100 అయితే ఏ అనేవాడు 100 అయితే బి అనేవాడు 125. సో దెన్ ఏ హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ కంప్లీట్ ద వర్క్. సో మనకి ఏ అనేటువంటి వాడు ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఒక ఫార్ములా అయితే చెప్తున్నాను, రాసుకోనండి. సో టోటల్ వర్క్, సో మనకి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైమ్. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైమ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అంటే ఈ ఫార్ములా బేసిస్ని అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. సో మనకి ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ ఎంత అన్నాడు? 100 యూనిట్స్. బి అనేటువంటి ఎఫిషియన్సీ ఎంత? సో 25% మోర్ కాబట్టి 125 యూనిట్స్. సో టోటల్ వర్క్ ఎంత అనేది ఒకసారి చూద్దామండి. సో ఏ 100, బి అనేటువంటి వాడు 125, అంటే టోటల్ ఎంత? 225 యూనిట్స్ అనేటువంటిది టోటల్ ఎఫిషియన్సీ. సో టోటల్ యూనిట్స్ అనమాట. సో టోటల్ యూనిట్స్ అనేది 225% అనేది 225 అంతే ఉంది. సో వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు వర్క్ అనేటువంటిది? ఈ 225 అనేటువంటిది వీళ్ళు 8 daysలో అయితే వర్క్ చేస్తున్నారు. సో 225 ఇంటూ 8. సో 225 ఇంటూ 8 అంటే 1800 అండి. సో టోటల్ వర్క్ ఎంత? 1800 యూనిట్లు. సో 225% ఇంటూ 8 days. సో వీళ్ళు ఎఫిషియన్సీ ఇంటూ టైం కాబట్టి 225 ఇంటూ 8 అంటే టోటల్ వర్క్ ఎంత? 1800. సో ఏ అనేవాడు ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు, ఎంత పర్సెంట్ చేస్తున్నాడు? 100% ఎఫిషియన్సీ కాబట్టి సో టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు టైం. సో ఈ ఈక్వేషన్ని ఇలా రాసుకున్నాను. సో 1800 బై ఏ అనేటువంటి ఎన్ని యూనిట్స్? 100. సో ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంక ఏ అనేది ఎంత మిగులుతుంది? ఏ అనేటువంటి ఎంత టైంలో చేస్తున్నాడు? 18 daysలో అయితే వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. సో ఆప్షన్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏం లేదండి, సింపులే. క్వశ్చన్ అయితే చాలా సింపుల్ అండి. ఏ అనేటువంటి వాడు 100% చేస్తే బి అనేటువంటి వాడు 25% మోర్ కాబట్టి 125 యూనిట్స్ అయితే కంప్లీట్ చేస్తారు. సో టోటల్ యూనిట్స్ అంతా 225. సో వీళ్ళు ఏ అండ్ బి కెన్ టుగెదర్ 8 days చేస్తున్నారు కాబట్టి 225 ఇంటూ 8 అనేటువంటిది టోటల్ వర్క్ అండి. సో టోటల్ వర్క్ ఎంత? 225 ఇంటూ 8 అంటే 1800. సో ఈ 1800లో ఏ అనేటువంటి వాడు ఎంతకాలం చేస్తాడని అడిగాడు కాబట్టి సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైమ్. సో మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 100. ఈ టైమే మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ యొక్క టైం కాబట్టి. సో టోటల్ యూనిట్స్ అంతా 1800. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు. సో టోటల్ టైం ఎంత? ఏ యొక్క టైము ఎంత ఎలవన్లో చేస్తున్నా అంటే 18 days. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు రెండోసారి వివరంగా చెప్పాను. సో చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ మీద అయితే ఇచ్చిన క్వశ్చన్ అంటే ఇది. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. సో మనకు ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడండి. బాట్మాస్ రూల్ ప్రకారం అయితే ఈ క్వశ్చన్ అయితే చేయాలి.
సో ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. దాంట్లో ఏమంటున్నాడు, వాట్ ఆర్ ద టూ సైన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఫర్ మేకింగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 2 సైన్స్ అనేటువంటి ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ అయితే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈక్వేట్ అవుతుంది అంటున్నాడు, రైట్ సైడ్ ఇచ్చిన దానికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో ఆ 2 సైన్స్ ఏమేమి ఇంటర్చేంజ్ చేయాలి అని అయితే అడిగాడండి మనకి. సో ఒక్కసారి ఈక్వేషన్ అయితే చూద్దాం. సో మనకి ఏమన్నాడు, 44 ప్లస్ 36 మైనస్ 4 × 4 2 బ్రాకెట్ క్లోజ్ చేసాడు, అలాగే మీసాల్ బ్రాకెట్ క్లోజ్ చేశాడు, డివైడెడ్ బై 1 - 5 బ్రాకెట్ క్లోజ్ అండ్ హోల్ బ్రాకెట్ క్లోజ్ చేశాడు, ఇంటూ 2 = 8 అన్నాడు. సో ఇలా వచ్చినప్పుడు ముందు బాడ్మాస్ రూల్ ప్రకారం ఇన్నర్ బ్రాకెట్స్లో ఏమేమి ఉన్నాయో అవి వాల్యూస్ అయితే చేయాలండి. సో ఇన్నర్ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూస్ ఇవి. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ప్రకారం అయితే ప్లస్ ఇంటూ 2 ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో మనకి 44 × 36 అంటే ఇంటర్చేంజ్ చేస్తే, అలాగే 4 ఇంటూ ప్లేస్లో ప్లస్కి పెట్టాలి కాబట్టి 4 + 4. సో ఈ బ్రాకెట్ అనేటువంటి క్లోజ్ అయిపోతుంది. అలాగే హోల్ బ్రాకెట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, డివైడెడ్ బై 1 - 5. ఇది హోల్ బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. ఇంటూ ప్లేస్లో ప్లస్ పెట్టుకోవాలి కాబట్టి +2. సో 44 × 36 అనేటువంటిది 1584 అండి దీని వాల్యూ. అలాగే 4 + 4 అంటే 8 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, -8. సో ఈ బ్రాకెట్ ఈ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మీసాల్ బ్రాకెట్ చూద్దాం. సో అలాగే నెక్స్ట్ డివైడెడ్ బై 1 - 5 అంటే -4. పెద్ద బ్రాకెట్ కూడా క్లోజ్ చేసాం, +2. సో 1584 నుంచి -8 చేస్తే 1576. సో 1576 డివైడెడ్ బై -4, ఇది ఓపెన్ బ్రాకెట్. సో ఈ -4 దీంట్లో క్యాన్సిల్ చేస్తే -394 అయితే అవుతుందండి. సో +2 అనేటువంటిది ఈ వాల్యూ. సో అంటే -392. సో మనకి ఎంత రావాలి ఇక్కడ, =8 రావాలి, కానీ మనకి ఎంత వచ్చింది, -392. సో నాట్ ఈక్వల్ టు 8. సో LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. అలాగే సెకండ్ ఆప్షన్ అయితే ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నాడు, సెకండ్ ఆప్షన్లో ప్లస్ డివైడెడ్ బై 2 ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో మనకి 44 డివైడెడ్ బై 36 +2 డివైడెడ్ బై, అలాగే 4 × 4 సేమ్ అది, అలాగే మీసాల్ బ్రాకెట్ క్లోజ్, అలాగే ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మళ్ళీ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేసుకోవడమే, +1 - 5 యాజ్ యూజువల్గా రాసుకోవడమే, ఇంటూ 2 కూడా యాజ్ యూజువల్గా రాసుకోవడం, ఓన్లీ మనకి ప్లస్ డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేయడం. సో 44/36 అంటే 1.22 ఈ బ్రాకెట్లోది. అలాగే నెక్స్ట్ 4 × 4 అంటే -16 మీసాల్ బ్రాకెట్లోది, అలాగే ప్లస్ మళ్ళీ -4 వస్తుంది, ఇంటూ 2. సో -1.22 - 16 అంటే 15.78 అండి. సో ఈ 15.78 - 4 ఇంటూ 2. సో ఈ 15.78లో నుంచి -4 చేస్తే, సో ఇక్కడ -15 పాయింట్ అండి, ఇక్కడ 16 కాబట్టి -16 కాబట్టి అంటే -19.78 ఇంటూ 2. సో ఇంటూ 2 అంటే 39.56 వస్తుందండి. 8 16 కాబట్టి అలా ఇది 9 38. సో 13.56 అయితే వస్తుంది, కానీ మనకి ఎంత రావాలి, 8 రావాలి. సో నాట్ ఈక్వల్ టు, సో LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. సో సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, అలాగే సెకండ్ ఆప్షన్ రాంగ్. అలాగే థర్డ్ ఆప్షన్ ఒకసారి చూద్దామండి. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో ప్లస్ మైనస్ అంటే 44 - 36. సో మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, అలాగే 4 × 4 డివైడెడ్ బై మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ 2 ఈ బ్రాకెట్ ఇలా ఉంది, ఇది ఓపెన్ బ్రాకెట్. సో 44లో నుంచి 36 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో 8 + 4 × 4 అంటే 16. 8 + 16 ఎంత, 24. సో మనకి ఇక్కడ వరకు అయిపోయిందండి. 24 డివైడెడ్ బై 1 + 6 అంటే 1 + 5 అంటే 6. సో ఈ 6 అంటే దీంట్లో 4 టైమ్స్. సో 4 × 2 అంటే 8. సో థర్డ్ 8 అయితే వచ్చింది. ఇక్కడ మనకు రావాల్సిన ఈక్వేషన్ అంతా 8. సో 8 = 8. సో LHS = RHS.
సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను ఫోర్త్ ఆప్షన్ నేను చేయట్లేదు, మీరు ప్రాక్టీస్ చేయండి. సో అది ఎలా వస్తుందో అది కూడా ఒకసారి వెరిఫై చేయండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజెస్ ఆఫ్ సైన్స్ వుడ్ మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో 2 సైన్స్ అయితే ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సేమ్ నిందా చేసినట్టుగానే 4 ఆప్షన్స్ వెరిఫై చేయాలండి. సో ఒకసారి చూద్దాం. 5 × 4 డివైడెడ్ బై 10 - 8 + 2 అంటున్నాడు. సో మనకి +2 డివైడెడ్ బై 2 వెరిఫై చేద్దాం. సో 5 × 4 ఇక్కడ ప్లస్, అలాగే 10 - 8 ఇక్కడ డివైడెడ్ బై. సో 8 డివైడెడ్ బైలో 4 అవుతుంది. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం డివైడెడ్ బై 1 చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 × 4 = 20. సో 20 + 10 - 4 అంటే 30. 20 + 10 అంటే 30. 30 - 4 అంటే 26 వస్తుందండి. మనకి ఎంత రావాలంటున్నాడు? 8 రావాలంటే కాబట్టి నాట్ ఈక్వల్ టు. సో ఎల్హెచ్ఎస్ అనేటువంటిది ఆర్హెచ్ఎస్కి నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే సెకండ్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు? ఇంటూ డివైడెడ్ బై 2 ఇంటర్చేంజ్ అవుతుంది అంటున్నాడు కాబట్టి, సో 5 ఇంటూ కాబట్టి డివైడెడ్ బై, అలాగే 4 డివైడెడ్ బై కాబట్టి 4 × 10 - 8 + 2. సో ఇంటూ డివైడెడ్ బై కాబట్టి 5/4 అంటే 1.25 అండి. సో మనకి 1.25 × 10 - 8 + 2. సో అంటే 12.5 - 8 + 2 అంటే 4.5. సో 12లో నుంచి 8 తీస్తే 4 అండి. సో 4.5 + 2 అంటే 6.5 అండి. సో ఇది నాట్ ఈక్వల్ టు 8. సో మనకి ఇక్కడ 8 రావాలి కాబట్టి నాట్ ఈక్వల్ టు 8. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఒకసారి థర్డ్ ఆప్షన్ చూస్తే ప్లస్ ఇంటూ 2 ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో ప్లస్ ఇంటూ కాబట్టి 5 + 4 అంటే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ చేద్దాం. అలాగే డివైడెడ్ బై 10 - 8 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ. సో ముందు 4/10. సో మనకి 4/10 అంటే 0.4 అండి. అలాగే 8 2 16 -16 + 5 అంటే 5.4 - 16 = 10.6 అండి. సో మనకి ఎంత రావాలి? 8 రావాలి కాబట్టి నాట్ ఈక్వల్ టు 8. 10.6 వచ్చింది కాబట్టి నాట్ ఈక్వల్ టు 8 కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. మనకి ఫస్ట్ ఆప్షన్ రాలేదు, సెకండ్ ఆప్షన్ రాలేదు, థర్డ్ ఆప్షన్ రాలేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూడండి. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో 5 × 4 డివైడెడ్ బై 10 + 8 - 2. సో ప్లస్ మైనసే కాబట్టి ఇంటర్చేంజ్ చేయాల్సింది ఈ 2 చేస్తే సరిపోతుంది. సో ముందు 4 డివైడెడ్ బై 10 అంటే 0.4. అలాగే 5 × 4 8లోంచి 2 తీస్తే 6. సో 5 × 4 = 20 కాబట్టి ఇది 20 అంటే పాయింట్ ఉంది కాబట్టి +2. 2 + 6 = 8. సో మనకు కావాల్సింది కూడా 8 రావాల్సింది కూడా. సో ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద గివెన్ లెటర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫాలోస్. మనకు ఒక లెటర్ సిరీస్ అయితే ఇచ్చాడండి. సో దాన్ని బట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ని స్టడీ చేసి అయితే ఆ సిరీస్లో ఉన్నటువంటి వాల్యూ అయితే చెప్పమంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాన్సోనెంట్. సో ఫస్ట్ కాన్సోనెంట్ తీసుకుందాం. సో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్ అంటాడు. అంటే కాన్సోనెంట్కి ముందు కూడా కాన్సోనెంటే ఉండాలి అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఓవెల్. సో దీని తర్వాత ఓవెల్ ఉండాలి అన్నాడు. అంటే కాన్సోనెంట్ ఓవెల్ ఈ 3 ఉన్నటువంటి కాంబినేషన్ అనేటువంటిది ఈ సిరీస్లో ఎన్ని ఉన్నాయి అని అడిగాడండి. ఒకసారి అయితే చూద్దాం. ఈ సిరీస్ అయితే వెరిఫై చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ కాన్సోనెంట్. సో క్యూ అనేది కాన్సోనెంట్ కాబట్టి ఫస్ట్ ఇది ఉంది కాబట్టి ఇది అవ్వదు. ఐ అనేది ఓవెల్ కాదు. సో మనకి జే అనేది కాన్సోనెంట్. జేకి ప్రిసీడెడ్ కూడా కాన్సోనెంట్ ఉంటున్నాడు. అలాగే ఫాలోడ్ బై ఓవెల్. సో ఫాలోడ్ బై ఓవెల్ కాబట్టి ఎంజేఈ. సో ఇది కరెక్టేనండి. సో ఎంజేఈ అనేటువంటి కరెక్టే. నెక్స్ట్ టీ అనేది కాన్సోనెంట్, ఎస్ అనేది కాన్సోనెంట్. సో టీ తర్వాత ఓవెల్ ఉండాలి, లేదు. సో ఆర్ అనేటువంటిది కాన్సోనెంట్, తర్వాత టీ అనేటువంటిది కాన్సోనెంట్ ప్రిసీడెడ్ ఉంది. అలాగే ఫాలోడ్ ఓవెల్ యూ అనేది ఉంది. సో ఇది కూడా కరెక్టే. సో ఆర్ అనేది కాన్సోనెంట్, దీనికి ముందు ప్రిసీడెడ్
టీ ఉంది, అది కాన్సోనెంటే. సో ఫాలోడ్ ఓవెల్ కాబట్టి యూ ఉంది. సో ఇది కూడా కరెక్టే, టీఆర్యు అనేది కూడా కరెక్టే. నెక్స్ట్ ఎల్యుఈ కాదు, ఈ మూడు కాదండి, ఎందుకంటే ఎల్ అనేటువంటిది కాన్సోనెంట్, సో యూ అనేది ఓవెలు, ఈ అనేటువంటి ఓవెలు. సో బిఏసి కూడా కాదు. అలాగే నెక్స్ట్ సో ఈ పరంగా చూస్తే ఎక్కడ ఎలాంటి వచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం అయితే ఏమీ లేవు. సో ఓన్లీ 2 అయితేనే మ్యాచ్ అవుతుంది. కాన్సనెంట్ ఓవెల్ అనేటువంటిది ఓన్లీ 2 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఓన్లీ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ క్యూబికల్ బ్లాక్ 12 సెంటీమీటర్స్ అండ్ 24 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్ అనేటువంటిది ఈ క్యూబికల్ బ్లాక్ యొక్క డైమెన్షన్ అండి. సో ఈ కటప్ ఇంటూ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ క్యూబ్స్, వీటిని ఎగ్జాక్ట్ నెంబర్ ఐడెంటికల్ క్యూబ్స్ కింద కట్ చేయమంటున్నాడు. అయితే లీస్ట్ పాసిబుల్ నంబర్స్, సో లీస్ట్ పాసిబుల్ నంబర్స్ ఆఫ్ సచ్ క్యూబ్స్ అన్నాడు కాబట్టి సో ఈ 12, 24, 30 అనేటువంటి ఒక పెద్ద క్యూబ్ అయితే ఇచ్చాడు. వాటిని ఎగ్జాక్ట్గా కట్ అయ్యేటువంటి లీస్ట్ పాసిబుల్ అనేటువంటి క్యూబ్స్ అయితే ఎన్ని ఉంటాయి అని అడిగారు. సో ఎప్పుడైతే ఇలా అడిగారో మనకి ఈ 12కి 24కి హెచ్సిఎఫ్ అనేటువంటి మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఈ 12, 24, 30 యొక్క హెచ్సిఎఫ్ అనేటువంటిది, సో మనకి 12 తీసుకుంటే సో 2 × 2 4, 4 × 3 12. అలాగే 24 తీసుకుంటే సో 8 3 24 కాబట్టి సో అలా రాసుకున్నాం 24ని 3 × 2 క్యూబ్ కింద. అలాగే 30 అంటే 15 2 30 కాబట్టి 2 × 3 3 2 6 6 5 30. సో ఇలా ఈ విధంగా రాసుకున్నాను. సో హెచ్సిఎఫ్లో ఏంటంటే మనకి లీస్ట్ పాసిబుల్ వాల్యూస్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ 2 power 1 ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 power ఉంది. సో లీస్ట్ పాసిబుల్ వాల్యూ అంతా 2 power 1. అలాగే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో లీస్ట్ పాసిబుల్ 3. సో ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు, కానీ ఇక్కడ 5 ఉంది. కానీ ఓన్లీ కామన్గా మనకి 5 లేదు కాబట్టి 5 తీసుకోకర్లేదు. సో హెచ్సిఎఫ్ ఎంత? 6. సో లీస్ట్ పాసిబుల్ ఎంత అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 6. సో మనకి హెచ్సిఎఫ్ అనేటువంటిది 6 వచ్చింది కాబట్టి దాని యొక్క లీస్ట్ పాసిబుల్ సైడ్ కూడా 6 ఉంటుంది. సో సైడ్ వచ్చేసి ఈచ్ సైడ్ వచ్చేసి 6 ఉంటుంది. 6 × 6 × 6 ఈచ్ ఆఫ్ అంటే మనకి సైడ్ ఆఫ్ ద వాల్యూమ్ అనేటువంటి 6 × 6 అలా రాసుకోవచ్చు. ఒక్కొక్క లీస్ట్ పాసిబుల్ బ్లాక్ యొక్క సైజ్ అనేటువంటి 6 × 6. సో టోటల్ ఎంత మనకి 12 × 24 × 30 డివైడెడ్ బై ఈచ్ క్యూబ్ ఎంత 6 × 6 × 6. సో ఈ 6 దీంట్లో 5 times పోతుంది. సో ఈ 6 దీంట్లో 6 4 24. సో ఈ 6 దీంట్లో 2 సార్లు. సో 2 × 4 8 8 5 40. సో మనకి ఇవన్నీ సాల్వ్ చేస్తే 40 వచ్చింది. సో 40 పాసిబుల్ క్యూబ్స్ అయితే మనకి ఏర్పడతాయండి, ఐడెంటికల్ క్యూబ్స్ అనేటువంటి 40 ఏర్పడతాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. 3x power -2 ప్లస్ 3 power x ఈజ్ ఈక్వల్ టు 7290 దెన్ వాల్యూ ఆఫ్ x. సో ఎప్పుడైనా సరే a power m - n ఈజ్ ఈక్వల్ టు a power m by a power n. సో ఇది ఫార్ములా. సో మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 power x - 2ని 3 power x by 3² కింద అయితే రాసుకోవచ్చు అండి. సో ఇలా ఇచ్చినప్పుడు 3 power x by 3² ప్లస్ 3 power x ఈజ్ ఈక్వల్ టు 7290 అన్నాడు. సో ఇదండి ఇచ్చినటువంటి ఈక్వేషను. సో మనం ఎల్సిఎం అనేటువంటి 3² అంటే 9 అయితే ఎల్సిఎం కింద రాసుకుందాం. ఇది 9 కింద రాసుకుంటున్నాను. సో 3x ప్లస్ 9 × 3x ఈజ్ ఈక్వల్ టు 7920. సో ఇది మనకి 9 అనేటువంటిది ఎల్సిఎం. సో ఈ 9 అటు వెళ్తే 7290 × 3. సో ఇక్కడ మనం సో దీంట్లో 3 power xని అయితే కామన్ తీసుకుంటున్నానండి. సో 3 power x అంటే 1 + 9 ఈజ్ ఈక్వల్ టు 7290. ఈ 9ని 3² కింద రాసుకుంటున్నానండి. సో మనకి ఈ 1 + 9 అనేటువంటి 10 అవుతుంది. సో 3 power x × 10 ఈజ్ ఈక్వల్ టు 7290 × 3². సో ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇంకేముంటుంది?
729. సో 729 అనేటువంటిది, సో మనకి 729 అంటే 27 ఇంటూ 27. సో 27 ఇంటూ 27 అంటే 729 ఇంటూ 3 స్క్వేర్. సో 27 అంటే 3 క్యూబ్ అండి. అలాగే 27 అంటే 3 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ l ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ప్లస్ l అనేటువంటిది ఈక్వల్ అవుతుంది. అంటే 3 ఇంటూ 3 ప్లస్ 3 ప్లస్ 2 అంటే ఈక్వల్ టు 3 పవర్ 8. అంటే 3 పవర్ x ఈక్వల్ టు 3 పవర్ 8. సో మనకి ఇదంతా సాల్వ్ చేయగా 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 8. మనకు అడిగింది ఏంటి? వాల్యూ ఆఫ్ x. సో x ప్లేస్లో ఎంత ఉంది? 8. సో x ఈజ్ ఈక్వల్ టు 8. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్. సో 16, 18, 27, 55, 120 అంటే నెక్స్ట్ ఏం వస్తుంది అన్నాడు. సో 16కి 18కి డిఫరెన్స్ ఎంత అండి? 2. అలాగే 18కి 27కి డిఫరెన్స్ ఎంత? 3. అలాగే 27కి 55కి డిఫరెన్స్ ఎంత? 28. సో 55కి 120కి డిఫరెన్స్ ఎంత? 65. సో మీకు లాజిక్ అయితే చూడండి. సో 1 క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, అంటే 1 క్యూబ్ అంటే 1, 1 ప్లస్ 1 అంటే 2. అలాగే 3ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ ప్లస్ 1. సో 2 క్యూబ్ 1 ప్లస్ 1 అంటే 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 1 అంటే 9. సో ఇది సరిపోతుంది. అలాగే 3 క్యూబ్ ప్లస్ 1 చూద్దాం. సో 3 క్యూబ్ 1 అంటే 3 క్యూబ్ ప్లస్ 1 అంటే 3 క్యూబ్ అంటే 27, 27 ప్లస్ 1 అంటే 28 సరిపోతుంది. అలాగే 65 అంటే 4 క్యూబ్ ప్లస్ 1 అంటే 4 4 16, 16 4 64, 64 ప్లస్ 1 65 సరిపోతుందండి ఇది. అలాగే నెక్స్ట్ 5 క్యూబ్ ప్లస్ 1 ట్రై చేద్దాం. సో 5 క్యూబ్ ప్లస్ 1 అంటే 5 క్యూబ్ అంటే 125, 5 5 25, 25 ప్లస్ 1 అంటే 5 5 25, 25 ప్లస్ 5 అంటే 125, 5 క్యూబ్ అంటే ప్లస్ 1 అంటే 126 అయితే వస్తుంది. సో 126. సో మనకి 126 అంటే 120కి 126 యాడ్ చేయాలి అంటే 246 అయితే వస్తుందండి. సో 246 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇంక్రీజ్డ్ బై 2 సెంటీమీటర్స్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్డ్ బై 704 సెంటీమీటర్ స్క్వేర్ యూజింగ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ బిఫోర్ ఇంక్రీజ్. సో బిఫోర్ ఇంక్రీజ్ చేయకముందు సో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఎంత అని అన్నాడు. సో ఫస్ట్ అసలు మనకి రేడియస్ ఆఫ్ ద స్పియర్ అనేటువంటిది ఎంత అనుకుందాం. ఫస్ట్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ అనేది r అనుకుందాం. సో తర్వాత ఇంక్రీజ్ చేసిన తర్వాత రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఎంత అవుతుంది? ఇంక్రీజ్ చేసిన తర్వాత r+2 అనేటువంటిది ఇంక్రీజ్ చేసిన తర్వాత రేడియస్ ఆఫ్ ద స్పియర్. అయితే సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది స్పియర్. సో మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr². సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అంటే 4πr². కానీ మనకి ఏమంటున్నాడు? రేడియస్ ఇంక్రీజ్ చేయడం వల్ల సర్ఫేస్ ఏరియా కూడా ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో ఎంత అంటున్నాడు అంటే 704 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు. సో మనకి ఇంక్రీజ్ అయిన తర్వాత సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఎంత అవుతుంది? 4π. సో ఫస్ట్ r, సో r1 అనుకుందాం, నెక్స్ట్ r అనుకుందాం. అలాగే నెక్స్ట్ ఏమవుతుంది? 4πr+2 అవుతుంది. సో వీటి రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ మైనస్ అండి. సో ఈ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 720 అంటున్నాడు. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి ఇంక్రీజ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ రేడియస్ అయితే మనకి ఎంత ఇంక్రీజ్ అయింది? r+2 అయింది. సో ఆ సర్ఫేస్ ఆఫ్ ఏరియా మైనస్ ఒరిజినల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా 4πr². సో 5r² కాబట్టి 4πr². సో ఈ విధంగా అయితే తీసుకోవాలి. మనకి ఇంక్రీజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఎంత ఇచ్చాడండి? సో 704. సో మనకి 704 ఈజ్ ఈక్వల్ టు ఈ 4π, ఇక్కడ 4π కామన్ ఉంది కాబట్టి 4 ఇంటూ π అంటే మనకు ఆల్రెడీ 22/7 అనేది మెన్షన్ చేశాడు కాబట్టి 22/7. అలాగే r+2 హోల్ స్క్వేర్ అంటే r+2 హోల్ స్క్వేర్
మైనస్ ఆర్. సో ఇదండి. సో ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4r మైనస్ ఆర్. ఇది బ్రాకెట్లో ఉంది. సో ఇది 4 ఇంటూ 22 అంటే 88/7. సో మనకి 88 అనేటువంటి దీంట్లో 704లో 8 టైమ్స్ పోతుంది. సో ఈ 7 అటు వెళ్తే 56 వస్తుందండి. సో మనకి 56 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 + 4r అంటే 4 కామన్ తీస్తే 1 + r. సో 4 ఇంటూ 1 + r. సో మనకి ఈ 4 అనే దీంట్లో 14 టైమ్స్ అయితే పోతుందండి. సో 1 + r ఈజ్ ఈక్వల్ టు 14. సో r ఈజ్ ఈక్వల్ టు 13. సో ఒరిజినల్ రేడియస్ ఎంత అండి 13. అలాగే ఇంక్రీజ్ అయిన రేడియస్ ఎంత అంటే r2 ఈజ్ ఈక్వల్ టు r + 2 అని ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పాను కదా. సో 13 + 2 అంటే 15. ఇంక్రీజ్ అయిన తర్వాత రేడియస్ అంతా 15. ఇంక్రీజ్ అవ్వకముందు ఎంత, ఇంక్రీజ్ అయిన తర్వాత 15, ఇంక్రీజ్ అవ్వకముందు 13. సో మనకు అడిగింది ఏంటి, మనకు క్వశ్చన్లో అడిగింది ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ బిఫోర్ ఇంక్రీజ్. సో బిఫోర్ ఇంక్రీజ్ కాబట్టి 13. సో ఆన్సర్ రేడియస్ ఎంత 13. ఆర్ అడిగాడు కాబట్టి ఆర్ వాల్యూ 13. r2 అంటే r + 2 కాబట్టి 13 + 2 అంటే 15. సో మనం అడిగింది బిఫోర్ ఇంక్రీజ్ అవ్వకముందు రేడియస్ ఎంత అన్నాడు. సో r అన్నాడు. సో r = 13. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి. P స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ అండ్ ఫేసింగ్ ఆన్ నార్త్. సో నార్త్కి ఫేస్ అవుతున్నాడు పాయింట్ అనేటువంటి P అనే పాయింట్ నుండి. దెన్ రైట్ 24 మీటర్స్ ఈస్ట్. సో 24 మీటర్ ఈస్ట్కి వెళ్ళాడు. కానీ ఏం చేశాడు, ర్యాన్ చేశాను అంటున్నాడు. తర్వాత టర్న్ లెఫ్ట్ వాక్ 26 మీటర్స్ వాక్ చేశాను అంటున్నాడు. వాక్ చేసిన తర్వాత అది టర్న్ లెఫ్ట్. సో మళ్ళీ లెఫ్ట్ తిరిగి 24 మీటర్స్ వెళ్ళాను అంటున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, 24 మీటర్స్ ఇది టర్న్ లెఫ్ట్ అండ్ ర్యాన్. సో పరిగెత్తాను అంటున్నాడు 24 మీటర్లు. దెన్ వాక్డ్ 6 మీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి 6 మీటర్స్ వాక్ చేశాను అంటున్నాడు. సో వాక్ చేసిన తర్వాత ద టర్న్ రైట్ అండ్ వాక్డ్ 6 మీటర్స్, మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ 6 మీటర్స్ వాక్ చేశాను అంటున్నాడు. వాక్ చేసిన తర్వాత మళ్ళీ టర్న్ రైట్ అగైన్ అండ్ 30 మీటర్స్, మళ్ళీ ఇక్కడికి 30 మీటర్స్ ర్యాన్ చేశాడు. ర్యాన్ చేసిన తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ కవర్ వాకింగ్. సో అతను నడవడం ద్వారా ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అన్నాడు. సో ఇక్కడ 26 మీటర్స్ వాక్ చేశాడు, ఇక్కడ 6 మీటర్స్ వాక్ చేశాడు, ఇక్కడ 6 మీటర్స్ వాక్ చేశాడు. అంటే 26 + 6 + 6 అంటే 6 + 6 12, 12 + 26 అంటే 38 మీటర్స్ అనేటువంటి వాడు ఇతను వాక్ చేయడం ద్వారా కవర్ చేసినటువంటి డిస్టెన్స్. అదే ఒకటి అడిగింది. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. ఇప్పుడు అతను ఏ డిస్టెన్స్లో ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అన్నాడు. సో ఇక్కడే కదా అతను వచ్చింది ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఈ డైరెక్షన్లో చూస్తున్నాడు. ఈ డైరెక్షన్ అనేటువంటిది ఏంటి, ఈస్ట్. సో మనకి ఈస్ట్ డైరెక్షన్లో అతను ఫేసింగ్లో ఉన్నాడు. సో 38 మీటర్స్ అయితే వాక్ చేశాడు, అలాగే ఈస్ట్ డైరెక్షన్లో ఫేసింగ్లో ఉన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఫైండ్ ద వాల్యూ అన్నాడు. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు లోపల బ్రాకెట్ ఏది ఉందో అది సాల్వ్ చేసి తర్వాత నెక్స్ట్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్, తర్వాత ఈ పెద్ద బ్రాకెట్, తర్వాత 7 + 7 అని చూద్దాం. సో ఫస్ట్ మనకి 5 + 3 అంటే ముందు డివైడెడ్ బ్రాకెట్లో కూడా బాట్మాస్ రూల్ ప్రకారం డివిజిబుల్ చేయాలి. సో 6/2 అంటే 3. సో 3 - 3 0 అంటే ఇక్కడ ఎంత ఉంది, ఫైనల్గా 5 వస్తుంది ఇక్కడ. సో అలాగే ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి 3 × 4 అంటే 12. సో 12 - 5. సో ఇక్కడ వరకు అదండి. 12 - 5 + 4 అంటే 16 - 5 అంటే అంత 11. సో 11 + 7 బయట ఉన్న 7 అంటే 11 + 7 అంటే ఎంత 18. సో 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 2 pipes A and B కెన్ ఫిల్ సిస్టర్న్ ఇన్ 36 minutes 48 minutes. సో ఏ అనేటువంటి పైపు ఒక తొట్టిని 36 minutesలో ఫిల్ చేస్తుంది, అలాగే బి అనేటువంటి పైపు తొట్టిని 48 minutesలో ఫిల్ చేస్తుంది. అయితే బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ ఎట్ ద సేమ్ టైం. సో 2 పైపుల్ని ఒకే సమయంలో ఓపెన్ చేశాను అంటున్నాడు. అయితే అండ్ పైప్ పి ఈజ్ క్లోజ్డ్. సో బి అనేటువంటి పైప్ని క్లోజ్ చేశాడు ఆఫ్టర్ సమ్ టైమ్. ఇఫ్ సిస్టర్న్ విల్ గెట్ ఫిల్ ఇన్ ½ an hour. సో సిస్టర్న్ మొత్తం 30 minutesలో అయితే ఫిల్ అవుతుంది అంటున్నాడు. సో సిస్టర్న్ మొత్తం అనేటువంటి 30 minutesలో ఫిల్ అవుతుంది. సో ఏ అండ్ బి 2 పైపులను ఓపెన్ చేశాడు, కానీ కొంత సమయం తర్వాత బి అనేటువంటి పైప్ని క్లోజ్ చేశాడు.
అయితే మన క్వశ్చన్ ఏమంటున్నాడు, దెన్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ వాజ్ బీ పైప్ ఈజ్ క్లోజ్డ్, ఎన్ని నిమిషాల తర్వాత బీ పైప్ని క్లోజ్ చేశాడు అన్నారు. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా అయితే ఏ అండ్ బి మొత్తం టోటల్గా 30 మినిట్స్లో అయితే పంపునైతే ఈ రెండు పైపులు అయితే ఆ తొట్టినైతే నింపేస్తున్నాయి అని చెప్తున్నాడు. కానీ ఏ అనేటువంటిది ఫుల్గా పనిచేసింది, బి అనేటువంటిది కొంత సమయం వరకే పనిచేసింది, తర్వాత క్లోజ్ చేస్తాడు అన్నాడు. సో ఎన్ని నిమిషాలు బి అనేటువంటిది పనిచేసింది అని అన్నాడు. సో ఎప్పుడైనా ఇలా అన్నప్పుడు సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం, సో 36 అలాగే 48 యొక్క ఎల్సిఎం వచ్చేసి 144. సో మీకు ఎల్సిఎం కాన్సెప్ట్ కూడా ఇక్కడ చెప్తున్నానండి, ఒకసారి చూడండి. సో 36 అనేటువంటిది 4 9 36 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 9 4 9 4 36. అలాగే 48 అంటే 16 3 48. సో 3 ఇంటూ 16 అంటే 2 పవర్ 4. సో ఇలా చేసుకున్నప్పుడు మనం ప్రైమ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ కింద రాసుకున్నప్పుడు, మల్టిపుల్స్ కింద రాసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ ఉన్నటువంటిది ఎల్సిఎం కింద తీసుకుంటున్నాం. సో ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 పవర్ 1 ఉంది. సో 3 స్క్వేర్ తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది. సో 2 పవర్ 4 తీసుకుంటున్నాం. అంటే 16 ఇంటూ 9 అంటే 16 ఇంటూ 9 అంటే 144. సో ఎల్సిఎం ఆఫ్ 36 and 48 ఈజ్ ఈక్వల్ టు 144. సో మనకి ఎల్సిఎం అయితే వచ్చిందండి 144, 36కి 48కి. సో ఏ అనేటువంటిది 36 మినిట్స్లో తొట్టినైతే నింపుతుంది కదండి. సో 144/36 వేస్తే మనకి 4 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఈ 144 అనేటువంటిది 144/36 అనేటువంటిది 4 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అంటే 4 లీటర్ పర్ మినిట్. సో 4 లీటర్ పర్ మినిట్ వరకు అయితే ఒక నిమిషానికి 4 లీటర్స్ అయితే మనకి ఇది పైప్ అనేటువంటిది ఏ అనేటువంటిది నింపుతుంది. అలాగే బి అయితే ఒకసారి చూద్దామండి. సో 144/48 చేస్తే దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 లీటర్ పర్ మినిట్తో ఇది వర్క్ అవుతుందండి బి పైప్ అనేటువంటిది. సో ఈ విధంగా ఏ పైపు బి పైప్ అనేటువంటిది వర్క్ అవుతుంది. సో ఏ పైప్ అయితే 4 లీటర్ పర్ మినిట్, సో 4 లీటర్ పర్ మినిట్ అయితే వర్క్ అవుతుంది. బి అనేటువంటిది 3 లీటర్ పర్ మినిట్ అయితే వర్క్ అవుతుందండి. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి టోటల్గా పంపు అనేటువంటిది ఈ రెండు పంపులు బోత్ వర్క్ చేసినప్పుడు అరగంటలో 30 మినిట్స్లో అయితే మనకి సిస్టమ్ అయితే ఫిల్ చేస్తుందని చెప్పాడు. కాబట్టి మనకి ఏ అనేటువంటి టోటల్గా హాఫ్ అన్ అవర్ పనిచేసింది. సో ఏ 4 into 30. అలాగే బి అనేటువంటిది 3 లీటర్ పర్ మినిట్ పనిచేస్తుంది. సో అది ఎంత టైం పనిచేస్తుందంటే తెలియదు, ఎక్స్ టైమ్స్ పనిచేస్తుంది అనుకుందాం. సో టోటల్గా ఇది ఎంత పనిచేస్తుంది, 144 యూనిట్స్ని అయితే ఫిల్ చేస్తుంది. సో 4 into 30 అంటే 120. సో 3x ఈజ్ ఈక్వల్ టు 144 - 120 అంటే 24 డిఫరెన్స్ అండి. సో 3x ఈజ్ ఈక్వల్ టు 24. సో x ఈజ్ ఈక్వల్ టు 8 అండి. సో మనకి ఎక్స్ అంటే ఇదే కదండి. బి అనేటువంటిది ఎంతసేపు పనిచేస్తుంది, 8 మినిట్స్ అయితే పనిచేస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 8 కాబట్టి 8 మినిట్స్ అనేటువంటిది బి అనేటువంటి పైప్ అయితే పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ పి అండ్ గోస్ డౌన్ స్ట్రీమ్ టు పాయింట్ క్యూ ఇన్ 3 hours and return back from point Q to P in 4 hours. If the speed of the water is 3 km/h, find the speed of the boat in still water. సో స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు పాయింట్ పి నుంచి పాయింట్ క్యూకి డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంది అంటున్నాడు. వెళ్ళినప్పుడు మనకి 3 hours అయితే టైం పడుతుంది అంటున్నాడు. అలాగే పాయింట్ క్యూ నుంచి పాయింట్ పీకి వెళ్తున్నప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు. సో అప్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు మనకి 4 hours అయితే టైం పడుతుంది అన్నాడు. సో మనకి డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ రెండు ఇచ్చాడండి, వాళ్ళ యొక్క టైం కూడా ఇచ్చాడు. అయితే స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్, సో మనకి స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ వచ్చేసి 3 km/h అన్నాడు. అయితే బోట్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు. సో బోట్ యొక్క స్పీడే మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇచ్చిన డేటా అయితే ఇదండి. సో మనకి డౌన్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు సో మనకి డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు కదండి. డౌన్ స్ట్రీమ్కి టైం ఎంత పడుతుంది అన్నాడు, 3 hours అనేటువంటి టైం పడుతుంది అన్నాడు. సో మనకి డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది వాటర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది బోట్. మనం ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇదే కాబట్టి మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ అనుకుందాం. అలాగే స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఇచ్చాడు మనకి 3 km/h అన్నాడు కాబట్టి సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంతా 3 + x లేదా x + 3 ఏదైనా అనుకోవచ్చు. అలాగే అప్ స్ట్రీమ్, సో మనకి అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చినప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి స్టిల్ వాటర్ని అది
స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనేటువంటిది తక్కువ ఉంటుంది బోట్ స్ట్రీమ్తో పోల్చుకుంటే. సో మనం బోట్ స్ట్రీమ్ అనేటువంటిది ఎక్స్ అనుకుంటే బోట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్, అదే స్పీడ్ ఆఫ్ ది స్టిల్ వాటర్. సో మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎక్స్ అనుకుంటే వాటర్ యొక్క స్పీడ్ వచ్చేసి 3 అంటే ఎక్స్ మైనస్ 3. సో ఇక్కడ మనకి ఒకటైతే క్లియర్గా అయితే అర్థమవుతుందండి. సో మనకి డౌన్ స్ట్రీమ్కిను అలాగే అప్ స్ట్రీమ్కి రెండింటి యొక్క డిస్టెన్స్ అనేటువంటిది సేమ్. డిస్టెన్స్ అనేటువంటి కాన్స్టెంట్ అన్నప్పుడు స్పీడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడు అలాగే టైము ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడు అలాగే డౌన్ స్ట్రీమ్ యొక్క టైం అనేటువంటిది ఈక్వల్గా ఉంటుంది. సో మనకి ఆల్రెడీ మనకి స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 3, అలాగే టైం ఎంత మనకి డౌన్ స్ట్రీమ్ యొక్క టైం ఎంత 3 hours ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్ ఎంత ఎక్స్ మైనస్ 3, టైం ఎంత 4 hours అప్ స్ట్రీమ్కి అయితే రీచ్ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే 3x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 12. సో ఈ 12 ఇటు వస్తే 21, ఈ 3x ఇటు వెళ్తే ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21. ఎక్స్ అంటే ఏమనుకున్నాం, బోట్ ఇన్ ద స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనుకుందాం. సో మనకి 21 అనేటువంటిది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో 21 అనే ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒకసారి చూడండి, ACE ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు, అలాగే BDF ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు. సో 9కి ప్లస్ 3 యాడ్ చేస్తే 12 అవుతుంది. అంటే B అవ్వాలంటే +1 యాడ్ చేస్తున్నాడు డౌన్వర్డ్ డైరెక్షన్లో, అలాగే CD అవ్వాలంటే +1, అలాగే EF అవ్వాలంటే +1 డౌన్వర్డ్ డైరెక్షన్లో యాడ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ 2 స్కిప్ చేసి +3 యాడ్ చేశాడు 9 12 అవ్వాలంటే. అలాగే నెక్స్ట్ చూద్దాం, GIK. సో GIK, సో G అంటే 7, I అంటే 9, K అంటే 11. సో మనకి ఒకసారి చూడండి, తర్వాత ఏమి ఇచ్చాడు నెక్స్ట్, HJL. H అంటే 8, J అంటే 10, L అంటే 12. సో 7 8 అవ్వాలంటే +1 యాడ్ చేశాడు, అలాగే I 10 అవ్వాలంటే J అవ్వాలంటే +1 యాడ్ చేశాడు, అలాగే KL అవ్వాలంటే 11కి 12 అవ్వాలంటే +1 యాడ్ చేశాడు. సో మనకి ఇక్కడ JIK అంటే 27, అలాగే HIJL అంటే 30, అంటే +3 యాడ్ చేశాడు. సో సేమ్ అంటే దీనికి 1 యాడ్ చేశాడు, అలాగే దీనికి 1 యాడ్ చేశాడు. సో నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది ఒకసారి అది అడిగాడు. నెక్స్ట్ మిస్సింగ్ టర్మ్ ఏంటని అడిగాడు. సో మనకి మిస్సింగ్ టర్మే ఒకసారి చూద్దాం, NPR. సో మనకి N అనేటువంటిది 14. సో 14 ఒకటి మైనస్ చేస్తే M అంటే 13 రావాలి, 13 అంటే M. P అంటే 16 -1 చేస్తే 15 అంటే MO. అలాగే R అంటే 18 అండి, -1 చేస్తే 17 రావాలి. సో 17 వచ్చేసి Q. సో MOQ అనేటువంటిది ఆన్సర్. సో మనకి MOQ అనేటువంటి ఆప్షన్ ఏది, ఇది కాదు. MOQ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది కాదు, ఇది కాదు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది, కానీ ఇక్కడ వాల్యూస్ కూడా ఇచ్చాడు, అది కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. సో NP8 అనేటువంటిది NPR అనేటువంటిది 48. సో దీనికి -3 చేస్తే మనకి 45 రావాలి. సో 45 ఎక్కడ ఉంది, సో సెకండ్ ఆప్షన్లో ఉంది. డైరెక్ట్గా ఎలా అయినా చేసేయచ్చు. సో 48కి -3 యాడ్ చేసుకుంటే ఏదో వస్తుందో డైరెక్ట్గా అదైనా పెట్టేయచ్చు, లేదా ఎలా అయినా వెరిఫై చేసుకోవచ్చు. సో ఏ విధంగా అయినా అయితే చేయొచ్చు అండి. ఏదైనా నెంబరింగ్ అయినా చేయొచ్చు, లేదు ఆల్ఫాబెటికల్ లెటర్స్ అయినా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ కాస్మోటిక్ ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ 75% డిస్కౌంట్. సో మనకి డిస్కౌంట్ ఎంత అంటున్నాడు, 75%. అయితే ఈ షాప్ కీపర్ ఛార్జెస్ 1874 రూపాయలు, అంటే 1874 రూపీస్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్. సో మనకి ఛార్జెస్ అంటే మనకి డిస్కౌంట్ 75% అన్నప్పుడు 25% అనేటువంటిది దాన్ని అమ్మడానికి అయితే ఉపయోగించాడు. సో ఆ 25% ఎంత అంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది 1874 అంటున్నాడు. సో 25% అనేటువంటిది 1874 అయినప్పుడు 75% అనేటువంటిది
డిస్కౌంట్ అంటాడు. అంటే 100% ఎంత అంటున్నాడు, అంతే కదా. సో 25% 1870 అన్నప్పుడు 100% ఎంత. సో ఇది దీంట్లో 4 టైమ్స్ పోతుంది. 100లో 25 అనేటువంటిది 100లో 4 టైమ్స్ పోతుంది. ఈ 4 ఇంటూ 1874 మల్టిప్లై చేస్తే మనకి 100% అనేటువంటిది మార్కెట్ ప్రైస్ అయితే వస్తుంది. సో 4 16. సో యూనిట్ డిజిట్లో 6 ఉన్నటువంటిదే ఆప్షన్. సో 6 ఉన్నది ఏంటిది, సెకండ్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు మల్టిప్లై చేద్దామంటే 4 16, 4 7 28, 28 1 29, 4 8 32, 32 2 ఉంది కాబట్టి 4, 1 4 4 4 3 7 అంటే 7496. సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు మేము కాన్సెప్ట్ వైజ్గా చేస్తాము అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా మార్కెట్ ప్రైజే కాబట్టి మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. సో 100లోంచి 75 తీస్తే 25/100 ఇంటూ మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు, 1874. సో ఈ పాతిక దీంట్లో 100లో 4 టైమ్స్ పోతుంది. ఇంటూ 1874 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ 1874 ఇంటూ 4 అంటే 4 4 16, 4 7 28, 28 1 ఉంది కాబట్టి 29, 4 8 32, అక్కడ 2 ఉంది కాబట్టి 34, 1 4 4 4 3 7. సో 7496 అనేటువంటిది. సో మనకి మార్కెట్ ప్రైస్ అనేటువంటిది 7496 అనేటువంటిది మార్కెట్ ప్రైస్ అయితే వచ్చింది. సో మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అయితే మనకి ఈ పార్ట్ 2 వీడియో అయితే చెప్పడం జరిగింది. మనకి 22 ఆగస్ట్ షిఫ్ట్ 3లో జరిగినటువంటి వీడియో అయితే పూర్తిగా అయితే చేయడం జరిగింది. అథమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ మొత్తంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఈ వీడియోలో 20+ బిట్సే 25+ ఉన్నాయి, తక్కువ ఏమి లేవు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి ఈజీగా రివిజన్ అవుతుంది. అలాగే ఏ టాపిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది వాళ్ళకు క్లారిటీగా ఉంటుంది. దాని విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో అందరికీ ధన్యవాదాలండి. ఇంతవరకు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.